నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఈజీగా తయారు చేసుకునే టేస్టీగా ఉండే 7 కప్ స్వీట్ రెసిపీ తయారీ విధానం చూద్దాం. ఈ స్వీట్ రెసిపీకి కావలసిన పదార్థాలు చూడండి. 2 కప్పుల శనగపిండి, 2 కప్పుల షుగరు, 1 కప్పు పాలు, 1 కప్పు ఎండు కొబ్బరి పౌడర్, 1 కప్పు నెయ్యి. ఎండు కొబ్బరి పౌడర్ ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత 2 కప్పుల శనగపిండి జల్లించి గిన్నెలో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేగనివ్వాలి. మాడకుండా అడిగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి. ఈ విధంగా వేయించిన తర్వాత శనగపిండి మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత మరో నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత 1 కప్పు పాలు వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదండి, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఓసారి కలిపిన తర్వాత 2 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ కొలతలతో ఈ స్వీట్ తయారు చేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ విధంగా గిన్నె నుండి సపరేట్ అయినట్టుగా ఉంటుందండి. ఈ టైంలో మంట సిమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ విధంగా చేతితో చూసినప్పుడు బాల్ లాగా రావాలి. అప్పుడు ఈ స్వీటు తయారైనట్టు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా స్పూన్తో సమానంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పైనుండి బాదాంలు కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా వేడిగా ఉండగానే చాకుతో నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో ఘాట్లు పెట్టాలి. ఇలా తయారు చేసుకున్న స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. తర్వాత 20 నిమిషాలు లేదా 30 నిమిషాల తర్వాత ఈ విధంగా చాకుతో అయినా స్పూన్తో అయినా తీసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత సర్వ్ చేసుకోవాలి. దీపావళి పండుగ సందర్భంగా తయారు చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.